నీ సాక్ష్యం, దేవుని సందేశం, దైవ కార్యాలు, ఆ సందర్భాలు చెప్పండి. వెయ్యిగా ఒక రాయి అయినా తగిలిద్ది అన్నట్లుగా నువ్వు చెప్పగా ఒక మాటైనా వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపో. గట్టిగా చప్పట్లు పట్టండి. మనం మార్చగలం. తప్పక దేవుని వాక్యంలో శక్తి ఉంది కనుక వ్యక్తులు భక్తులుగా మారిపోతారు. చెప్పేశాడు కళ. నీకు మళ్ళీ నీ ఉద్యోగం వచ్చింది పానదాయకంతో. నువ్వు చక్కగా వెళ్ళిపోయి ఆ పాత్ర, ఆ గ్లాస్ ఇచ్చేస్తావు, ఆ ద్రాక్షరసం. పక్షకారుడు ఇంకా 3 రోజుల్లో నీకు శిక్ష వేయవు, శిరచ్ఛేదన చేసేస్తావు. చూడండి ఎలాగుంది, అంత అద్భుతం. అక్కడ ఎక్కడైనా చెరసాల్లో కళలు, దర్శనాలు, దాని అర్థాలు, ప్రసంగాలు ఉంటాయా? అయినా కూడా దేవుడు కనికరంలో ఇప్పుడు చాలా మంది జైలుకి వెళ్ళి కరపత్రాలు పంచుతున్నారు, సువార్త ప్రకటన చేస్తున్నారు. తన సంఘ పెద్దలు సాధ్యమైతే ఒకరోజు ఆ డ్యూటీ వేసుకొని మనకు అక్కడక్కడ రాజమండ్రి అక్కడక్కడ ఉన్న జైల్లో వెళ్ళి, లేకపోతే ఇక్కడ మనకి జైలు ఉంది తాలూకా దగ్గర వెళ్ళండి, ఈ కరపత్రాలు పంచండి. పర్మిషన్ అడిగి వెళ్ళొచ్చులేండి. వాళ్ళు పర్మిషన్ ఇస్తే కరపత్రాలు పంచవచ్చు, వాళ్ళకు ప్రభువుని గురించి చెప్పవచ్చు. ఎక్కడో కాదు, మనం తాటాక మందిరం ఉన్నప్పుడు ఏదో కోప ఉద్రేకాలతో ఒక అతను మర్డర్ చేశాడు, చంపేశాడు, అతనికి శిక్ష వేశారు. అక్కడ ఎలాగో ఒక అతను వెళ్ళాడంట, దైవ సేవకుడు వెళ్ళి కరపత్రం పంచి సువార్తని చెప్పాడు. చెప్పినప్పుడు జరిగింది ఏమిటి అంటే, అతను మారిపోయాడు. తను చేసినటువంటి తప్పులన్నీ కూడా దేవుడి పాదాల దగ్గర ఒప్పేసుకున్నాడు. ప్రవర్తన అంతా పూర్తిగా మారిపోయలేకే కొంత ఇక ఆ శిక్ష తగ్గించారు. ఇక ఆ తర్వాత రిలీజ్ కాబోతున్నాడు ఒక నెలకు. అప్పుడు ఉత్తరం రాశాను, అన్నయ్య నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఏదో తెలుసో తెలియకో చంపేశాను. అది ఎవరో బంధువుని మొత్తానికి, ఏదో ఒక అక్రమ సంబంధం, ఆ విషయాలు. ఇప్పుడు నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నేను రక్షించబడ్డాను, ఇవన్నీ చెప్పడం ఉత్తరంలో రాసేసాను. ఆయన వచ్చి తర్వాత సాక్షి చెప్పాడు. ఇలాగా మనం జైల్లో మరి సువార్తను, కరపత్రాలు వంచినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు 100 మందిలో ఒక్కళ్ళన్నా రక్షించబడతారు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం. చెరసాల నాయకుని హృదయాన్ని తన వైపు మనసును తిప్పేసుకున్నాడు యేసోబు, తన భక్తి సత్ప్రవర్తన. చెరసాల్లో ఉన్నటువంటి నేరాలు ఘోరాలు చేసిన ఖైదీలే ఆయన మాట వినేశారు. అక్కడ పాస్టర్ అయిపోయాడు యేసోబు. చూడండి ఎలాగుంది. ఇవన్నీ ఎందుకు దేవుడు చెప్పిస్తున్నాడంటే, ఒకవేళ నువ్వు కూడా యేసోబు వెళ్ళి శ్రమల్లో, కష్టాల్లో ఉన్నావేమో, ఏం పర్వాలేదు. ఈ కష్టాల్లో నుండే దేవుడు తన కృపను నీ ద్వారా ఇతరులకు చూపిస్తాడు. గట్టిగా చప్పట్లో దేవుని స్తోత్రాలు. కృపా సువార్తను కూడా ప్రకటించేటట్లు చేస్తాడు, సాక్షిగా నిలబెట్టుకుంటాడు. ఒక్కోసారి మనం ఈ శ్రమలకు, ఈ నిందలకు, అవమానాలకు మనం గురైపోయినా దాని వెనక ఉన్నతమైన మహిమను దేవుడు తీసుకొస్తాడు. ఒక బానిసగా యోసేపు 20 తులాలు వెండికి అమ్ముడు పోయిన ఒక ఘనమైనటువంటి వక్తగా ఐగుప్తులో తేలాడు. అక్కడికి ఏమైపోయిందంటే పరిస్థితి, ఇక అందరూ వాళ్ళు వెళ్ళి కళ భావం చెప్పాడు కదా, వెళ్ళిపోయిన తర్వాత ముందే అన్నాడు, అరే బాబు నువ్వు వెళ్తున్నావు కదా, నన్ను జ్ఞాపకం చేసుకో, కొద్దిగా అధికారులతో, రాజుగారితో నా క్యారెక్టర్ను చూసావు కదా, కొద్దిగా చెప్పు అన్నట్టు పంపించాడండి. పాపం మనోళ్ళు మంచి ఎందుకు ఎక్కిద్దండి, వాళ్ళ స్వార్థంకైతే
సేవకుల్ని, ప్రవక్తల్ని, దర్శనాలు చెప్పే వాళ్ళని, ప్రవచించే వాళ్ళని, దెయ్యాలను వెళ్ళగొట్టే వాళ్ళని, రోగాలను తగ్గించే వాళ్ళని ఉపయోగించుకుంటారు. కానీ రోగం తగ్గినా, సమస్యలు తీరినా, ఉద్యోగాలు వచ్చినా, అన్ని పోయినా ఏమాత్రం కూడా ఆ ప్రవక్తలు, సేవకులు, సేవకురాళ్ళు జ్ఞాపకానికి రారు. ఉదాహరణకి డైరెక్ట్ చెబుతున్నా, జకరియా చేతబడి శక్తులతో పీడించబడి చావు బతుకుల్లో ఉన్నవాడిని రేయనక పగలనక ప్రార్థన చేసి చిన్నపాస్ గారు బ్రతికిచ్చాడు. ఆయన ఏం చేశాడు మీ అందరూ తెలిసిన అది మనస్సాక్షి కృతజ్ఞత లేనటువంటి వాళ్ళను మర్చిపోయాడు మానదాయకుడు. ఆ సంగతి ఈలోపు ఎవరు కల వచ్చింది చెప్పండి మీరే? ఫరో రాజు గారికి కల వచ్చింది. 7 బలిసిన ఎద్దుల ఆవులు 7 తర్వాత బలహీనమైనవి వాటిని బలమైనవి ఏం చేసినాయి? బలమైన వేణులు, బలహీనమైన. చూడండి ఎలాగుందో. ఇవి మీకు అవసరమని దేవుడు చెప్పిస్తున్నాడు. మీ ఆర్థిక సమస్యలు తెలుసు, మీ అప్పులు తెలుసు, మీ కష్టాలు తెలుసు, మీ కుటుంబ వ్యవస్థలో పోరాటాలు నువ్వు రక్షించుకున్న నీ దేవునికి బాగా తెలుసు. ఇవన్నీ తెలుసు దేవుడు. ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తూ కళ్ళు మూసుకునేవాడు కాదు. ఆయన చూసి నీకున్న సమస్యలన్నీ సరిచేయబడి నీకున్నతమైన స్థానం కల్పించడానికి ఏం చేయాలో ఆయన చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు సమస్తము సాధ్యం. వల్ల కాదు, ఇది సరికాదని నువ్వు అనుకున్నా సరిచేసే సామర్థ్యం యేసయ్యకు ఉంది. గట్టిగా చెప్పండి. సరిచేసే సామర్థ్యం ఆయనలో ఉంది. ఆయన చేస్తాడు. ఎట్లా చేస్తాడో తెలియదు, మొత్తానికి చేస్తాడు. మీ అందరికీ తెలుసు మరి జడ్సన్ అబ్రహాం గారని అంతవరకు బాగా వాళ్ళు దంపతులు టీవీలు ఎక్కువ కనపడుతూ ఉండేవారు. ఆయన కూడా 25 లక్షలపై ఆ రోజుల్లో చాలా భయంకరమైనటువంటి బాధలో ఉన్నాడండి. ఆయనకున్న చిన్న బేకరీ అదంతా కూడా మూతపడిపోయి అంత స్తంభించిపోయినటువంటి పరిస్థితి. దేవుణ్ణి ఎరిగి కలిగిన వారు కనుక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చాలా అవమానగానికి గురయ్యాడు. అద్భుత రీతిగా దేవుడు ఒక ప్లాన్ ఇచ్చాడు. ఆ ప్లాన్ ఫాలో అయ్యాడు. 1 రూపీ కేక్ ఉంటుంది, బుడ్డది. ఆ కేకుతో బిజినెస్ ఆరంభిస్తే 25 లక్షల అప్పు మాయమైపోయింది. గట్టిగా చెప్పడం ఉంటుంది. దేవుని స్తోత్రం. తీర్చబడి. చాలా కొద్దిగా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆర్థిక సమస్యల్లో, అప్పుల్లో, కుటుంబ ఒత్తిడిలో ఉన్న బిడ్డలు కొద్ది మీలో ఇది తగ్గించుకోవాలి. పాపం తగ్గించుకోవాలి, హెచ్చులు తగ్గించుకోవాలి. ఏందంట ఈ పోవాలి ముందు. ఏందంట గీందంట కాదు. ఇప్పుడు నీకు వచ్చే తంటను నువ్వు తొలగించుకోవాలి. చాలా మంది జీవిత వ్యవస్థను దేవుడు తెలిసున్నా కూడా ఎందుకు పాడు చేసుకుంటున్నారంటే వీళ్ళకి రోషం ఎక్కువ. రోషం ఎక్కడ పడాలో అక్కడ రోషం పడాలి. అంతేగాని పొరపాట్లు అవి దేవతలు ఉండి సరి చేసుకునేవి ఉంటే, నేను సరి చేసుకోనని రోషపడితే దానివల్ల ప్రయోజనం లేదు. సరి చేసుకోవాలి. అవి సరి చేసుకుని ప్రార్థన చేయాలి. నువ్వు ఒక్కడివే రక్షణ పొందడం అయితే మోకరించి ఉపవాసం. నువ్వు ఒక్క సహోదరివే రక్షించబడితే ప్రార్థించు, ఉపవాసం ఉండగలిగితే. లేదా భార్య భర్తలు ఇద్దరు కూడా రక్షణ పొందుకున్న వాళ్ళు అయితే చేతులు పట్టుకుని ప్రార్థన చేసుకుని ఏకుని నిలిచి అడగండి, ఏడవండి. నా అవిధేయత వల్ల నేను అప్పులు పాలయ్యేసయ్యా, మా అవిధేయత మా తెలీదు, ఏమైందో తెలియదు, మేము తప్పే చేశాం తెలియదు, కానీ ఎలాగో నువ్వు ఈ సమస్యకు పరిష్కారాన్ని కలుగా
చేస్తావో చెయ్యి. ముందు ఎవరి ఇంట్లో రక్షించబడ్డారు వాళ్ళు సరిగా ఉండండి. అది నేను చెప్పేది వాక్యాధారం. పిచ్చి రోషాలు తెచ్చుకోగాదు, ఆవేశాలు అణిచివేసుకోండి. అసలు ఏంటి ప్రభువా, నీకు ఆయాసకరమైనది ఏది నాలో ఉంది, ఎందుకు నాకు ఈ స్థితి? నేను ఎరిగాను కదా, దేన్ని బట్టి నేను అప్పుల పాలయ్యాను, లేక కుటుంబంలో ఈ పోరాటాలు, ఈ రోగాలు, ఈ శిక్షలు, ఈ నష్టం, ఇదేంటి ప్రభువా అనేటటువంటి పరిశీలన ప్రతి వ్యక్తికి అవసరం. అది కలిగి అది సరి చేసుకొని మనం ప్రార్థన చేయడం మొదలు పెడితే ఇక నుండి మనం చేసే ఒక్కొక్క ప్రార్థన ఆయన చెవులకు వినబడుతుంది. గట్టిగా చప్పట్లో